నాలెడ్జ్ ఇస్ పవర్ అనేది మీకు తెలుసు. ఒక చిన్న సంఘటనతో నేను చెప్తాను. ఈ మధ్య నేను కడప దగ్గర మైదుకూరు వెళ్ళా. నా స్నేహితుడు ఒక అతను టీచర్ ఉంటే ఆయన చూడడానికి వెళ్ళాను. అక్కడ జరిగిన ఒక సంఘటన నాకు చెప్పారు. ఒక అతను, కొత్త అతను, ఆ ఊళ్ళో ఎవరికి తెలియదు. నేను రిషికేశ్లో గురువు దగ్గర 3 ఏళ్ళు గొప్ప విద్య నేర్చుకున్నా, మంత్రశక్తి నేర్చుకున్నాను. ఈ శక్తితో బంగారాన్ని డబుల్ చేయగలను. మీ ఇంట్లో బంగారు కానీ ఉంటే అంతా తీసుకొచ్చి కొయ్యి తీసి పాతిపెట్టండి. రాత్రిపూట నేను పూజ చేసి మంత్రం వేస్తా, తెల్లవారేటప్పటికి అది డబుల్ అవుతుంది అన్నాడు. అర్థమైంది కదా సమస్య. 2 కుటుంబాలు వాళ్ళ ఇంట్లో సొమ్ములన్నీ పోయినాయి. పాతిపెట్టినారు, మంత్రం వేశాడు. మంత్రం వేసేటోడు ఎవరు ఉండకూడదు అన్నాడు ఆయన. మొదటి కండిషన్. రెండో కండిషన్, మంత్రం కట్టు వదలాలి అంటే ఉదయం 10 గంటలకు వదులుతుంది. నేను ఇక్కడ ఉంటే వదలదది, నేను వెళ్ళిపోయినాక మీరు గొయ్యి తీయాలన్నాడు. ఈ రెంటిల్లోంచి మీకు ఏం అర్థమవుతుంది? ఈ 2 కండిషన్లు ఎందుకు పెట్టాడు అతను? ఇక్కడ దొంగతనం చేశాడు. 2-3 ప్రశ్నలు ఉన్నాయి. మనందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం చదివాం మనం. మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్ అండ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. బంగారం అనేది పదార్థం, దీన్ని డబుల్ చేయటం అంటే క్రియేట్ చేయటమే కదా. మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్ అండ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఫండమెంటల్ సూత్రం 10th క్లాస్ లోపలే చదివాం. ఈ మోసపోయిన వాళ్ళు ఒక టీచర్, డిగ్రీ పూర్తయిన ఆయన, టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాడు, టీచర్ పని చేస్తున్నాడు, 4 రూపాయలు సంపాదించుకున్నాడు, భార్య మెడలో బంగారం సంపాదించాడు. మొత్తం మీద నాలెడ్జ్ ఇస్ పవర్ అని ఎందుకంటున్నానంటే, నీకు ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం గుర్తొస్తే బంగారం డబుల్ ఎట్లయితుందిరా. రెండోది, లాజిక్ తెలిసినా అడుగుతావు ఏమని, మీ ఇంట్లో బంగారాన్ని నువ్వే డబుల్ చేసుకోవచ్చు కదా, మా దగ్గరకు వచ్చి మాకెందుకు ఇంతలా సేవ చేయడానికి వచ్చినాను అడగచ్చు. నీకు లాజిక్ తెలియదు, సైన్స్ తెలియదు. సైన్స్ తెలియదనంటే బతకటానికి సైన్స్ నేర్చుకున్నాడు తప్ప ఆయన జీవితం కోసం నేర్చుకోలే. జీవితం కోసం నేర్చుకుని సైన్స్ అంతా వృధా అవుతుంది. నీకు ఉద్యోగాలు వస్తాయి, జీతాలు వస్తాయి, ఇట్లాంటి సన్నాసుల దగ్గర పోగొట్టుకుంటారు. కరోనా విషయంలో కూడా నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ లేకపోతే మనము చాలా భ్రమల్లో, చాలా మూఢనమ్మకాల్లో, ఒకవైపు నిర్లక్ష్యం చేసి జబ్బన్న తెచ్చుకుంటాం, మరోవైపు అమితంగా భయపడి అన్ని పనులు మానేస్తాం. ఇవి 2 ఉండకూడదు అంటే నాలెడ్జ్ సంపాదించుకోవడం ఒకటే మార్గం. నేను అందుకనే కొన్ని బేసిక్ విషయాలు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మీకు చెప్తా. ఇది ఒక వైరస్, పూర్తిగా ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది కాదు. దానంతట అదే ఎక్కడా బతకదది. కొన్ని జీవకణాల మీద వచ్చి పడ్డప్పుడే అది యాక్టివ్ అవుతుంది. అట్లాంటి వైరస్లు మన శరీరంలో కానీ, జంతువుల శరీరంలో కానీ కోటాను కోట్లు ఎల్లప్పుడూ ఉంటాయి. కొన్ని మనకు ఉపయోగపడే ఉంటాయి, కొన్ని మనకు నష్టం చేసే ఉంటాయి. మన శరీరం ఈ వైరస్లతో, ఈ బ్యాక్టీరియాలతో కలిసి జీవిస్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ కలిసి జీవిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మన పేగుల్లో బి కాంప్లెక్స్ అనే విటమిన్ తయారు చేయడానికి ఒక క్రిమి పనిచేస్తూ ఉంటుంది. క్రిములన్నీ ఎల్లగొట్టామనుకో బయటికి, బి కాంప్లెక్స్ లోపం వస్తుంది. మనకి పనికొచ్చే కూడా ఉన్నాయి. కొన్ని రకాల క్రిములు కొన్ని చోట్ల ఉంటే మనకు నష్టం చేయవు, ఆ చోటు మారితే నష్టం అవుతుంది. ఈ చర్మం మీదనే బోల్డన్ని క్రిములు ఉంటాయి. గాయమై లోపలికి వెళ్తే చీమపడతాయి, గాయం కాకపోతే ఏం చేయవు. ఈ క్షణంలో కూడా మన శరీరం మీద కొన్ని లక్షల కోట్ల క్రిములు చర్మం మీద ఉంటాయి. ఇది పరిణామం క్రమంలో ఇవన్నీ కలిసి బతక తప్పదు అనేది తేలిపోయింది. ఇప్పుడు ఈ కరోనా లాంటివి కానీ,
స్వైన్ ఫ్లూ లాంటిది కానీ, అలా సార్స్ అని వచ్చింది, మెర్స్ అనే జబ్బు వచ్చింది, రకరకాల పేర్లతో ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం. ఇవి రావడానికి మూల కారణం ఏంటంటే, దీంట్లో పూర్తి వైద్యం కాకుండా సామాజిక అంశాలు ఉంటాయి. అడవులను విపరీతంగా నరికేసిన కారణంగా అడవుల్లో జీవించాల్సినటువంటి జంతువులు అక్కడ చోటు లేక మామూలు ప్రాంతాలకు వస్తే, జంతువుల్లో ఎటువంటి నష్టము చేయనటువంటి వైరస్లు మనిషికి నష్టం చేస్తాయి. అట్లా వచ్చిన ఈ వైరస్లు అంటే ఎక్కడికి వెళ్ళిపోయేది లింకు? మనం ఈరోజు జీవించే విధానంలో ఉన్న లోపాల దగ్గరికి వెళ్ళిపోయింది. అడ్డగోలుగా ప్రకృతిని ధ్వంసం చేయడం విధ్వంసకర అభివృద్ధి. ఇది మనిషి బతకడానికి చేయటం కాదు, ఇది లాభాల కోసం చేసే కార్యక్రమం. బతకటానికి ఎంత కావాలో మనందరికీ తెలుసు. గాంధీ స్పష్టంగా చెప్పాడు, ప్రతి ఒక్కడి అవసరం తీర్చగలిగే శక్తి భూమికి ఉన్నది, కానీ ఏ ఒక్కడి దురాశను కూడా ఈ భూమి తీర్చలేదు. దురాశపరులు, పక్క వాళ్ళు ఏమైతే అవుతారో మనకు అనవసరం అనుకునేవాళ్ళు, లాభాలు వచ్చేటట్లయితే శవపేటికలు తయారు చేయడానికి కూడా వెనకాడనటువంటి వాళ్ళు తయారయ్యారు. వాడి ధనము, వాడి ఆస్తులే వాడికి పడతాయి, ఇంకేం పట్టవు. అటువంటి వాళ్ళు పర్యావరణాన్ని ధ్వంసం చేసిన కారణంగా ఎక్కడో రిమోట్గా మనకు దూరంగా జంతువులు అడవుల్లో ఉండాల్సినటువంటి వైరస్లు జనం మీద వచ్చి పడ్డాయి. అది రావడానికి కారణం. దీని లక్షణాలు ఏంటి, దీనికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఇది రాకుండా మనం ఎడ చేసుకోవచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం మిన్న. రోగం వచ్చినాక బాగు చేసుకోవడం కంటే రాకుండా చేసుకోవడం తక్కువ ఖర్చుతో పని అవుతుంది, సులభంగా పని అవుతుంది. కరోనా కూడా అంతే. రాకుండా చేసుకోవడం చాలా సులభం, వస్తే వైద్యం చేసుకోవడం కష్టం. ఎంతసేపు ఉన్నాయి ప్రభుత్వాలు వస్తే వైద్యం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. రాకుండా చేసుకోవడానికి జనానికి అవసరమైన నాలెడ్జ్ని విరివిగా ఇచ్చేటట్లయితే ప్రభుత్వానికి భారాలు తగ్గుతాయి. రోగం వస్తే వైద్యం చేసుకోవడానికి 16 రూపాయలు ఖర్చు అయితే రోగం రాకుండా చేసుకోవడానికి రూపాయి ఖర్చు అవుతుంది. మనం ఈరోజు రోగాలని పిలిచే వాటిల్లో 100కి 90 రోగాలు అసలు రోగాలే కాదు, వాటికి ఒక్క మందు కూడా అక్కర్లేదు. ఈ సమాచారం జనానికి ఇవ్వాలనా లేదా? మీకు చిన్న ఉదాహరణతో తెలుస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కరోనా రాకముందు కిటకిటలాడుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు అసలు హాస్పిటల్లో మనుషులు లేరు, రోగాలు లేకుండా పోయినాయా? ఏమైంది ఇంతకీ? అసలు రోగాలు కాని రోగాలు 100కి 90 అన్నా చూడు, ఆ రోగాలు వాళ్ళందరూ ఇళ్లలో కూర్చున్నారు, ఇంకేం కిటకిటలాడతాయి. ఇదే అలవాటు కొనసాగిందనుకోండి, కరోనా అయిపోయినా కూడా జనం బాగుపడతారు. కార్పొరేట్ హాస్పిటల్స్ దివాలెత్తాయి. ఎంత గొప్ప హాస్పిటల్స్ అని పిలువబడే కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ దమ్మిడి పనిచేయాలి కరోనా వచ్చినాక. మనం రోజు తిడతా ఉంటాం, పనికిమాలలో అంటుంటాం గవర్నమెంట్ డాక్టర్లని, హాస్పిటల్ని. అవే ఇప్పుడు దేశంలో బతికిస్తూ ఉండేవి. ఎంత పెద్ద కాంట్రాస్ట్ మన కళ్ళెదురు కనపడుతుంది చూడండి. ఇన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళన్నీ మూతపడ్డా కూడా జనానికి ఏమి నష్టం జరగలేదే. అంటే 100కి 90 రోగాలకు వైద్యం అక్కర్లేదు అనేది ప్రూవ్ అయింది కరోనా దెబ్బకి. కరోనాకున్న ప్రత్యేకతలు ఏంటంటే, ఈ వైరస్ బరువు ఎక్కువ ఉంటుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటకు వచ్చినటువంటి తుంపర్లకు అతుక్కొని ఉంటుంది. తుంపర్లు కూడా బరువు ఉంటాయి, దాంట్లో నీళ్లు ఉంటాయి కాబట్టి నేల మీదకి దిగుతాయి, వస్తువుల మీదకి దిగుతాయి. వాటితో పాటు కూడా వైరస్లు దిగుతాయి. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు, ఫండమెంటల్ విషయం ఇది. తుంపర్లు ఎంత దూరం పడతాయి? దగ్గితే తుమ్మితే 3 అడుగుల దూరం పడతాయి. 3 అడుగుల దూరం మనం మెయింటైన్ చేస్తే నీకు మాస్క్ లేకపోయినా పక్కా నుంచి రోగం వచ్చే అవకాశం లేదు. తుంపర్లకు అతుక్కొని బయటకు వస్తుందని చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది గాలిలో కానీ అట్లే తిరిగేది కానీ అయితే ఈ పాటికి సగం మంది భారతదేశ పౌరులు చచ్చిపోయి ఉండేవాళ్ళు. దీనికి ఉన్న ప్రత్యేకత, మనకు ఉపయోగపడే ప్రత్యేకత. రెండవ ఇంపార్టెంట్ దీని లక్షణం ఏంటంటే,
ఇది చర్మం గుండా శరీరం లోపలికి వెళ్ళదు. స్మూత్గా ఉండే చర్మం ముక్కులో, కంట్లో, నోట్లో ఉంటుంది. ఆ 3 దారులు కూడా వెళ్తుంది. ఇది కూడా చాలా అద్భుతమైన లక్షణం. కరోనా గురించి భయపడకుండా ఉండడానికి పనికొచ్చే 2 లక్షణాలు మీకు చెప్పాను. ఈ లక్షణాల ఆధారంగా జాగ్రత్తలు మనం ఫ్రేమ్ చేద్దాం. దగ్గినారు, తుమ్మినారు, జబ్బున్నారు, ఈ వస్తువుల మీద పడ్డాయి, బట్టల మీద పడ్డాయి, చర్మం మీద పడ్డాయి. వీటన్నిటిని మనం తాగుతూ ఉంటాం. డైరెక్ట్ కాంటాక్ట్తో జబ్బు రాదు, పరోక్షమైన కాంటాక్ట్. ఆ చేతుల్ని కళ్ళల్లో కానీ, ముక్కులో కానీ, నోట్లో కానీ పెట్టుకుంటే జబ్బు వస్తుంది. కాబట్టి సింపుల్ పద్ధతి ఏంది? సబ్బుతో చేతులు కడుక్కోండి. సబ్బులు మన నీళ్ళల్లో ఉన్నాయి. మన చేతులు మనమే కడుక్కోవాలి. ఫైనల్గా ఎంత స్వచ్ఛ భారత్ అని మోడీ సాబ్ చెప్పినా కూడా ఆయన వచ్చి మన చేతులు కడగడు. మన చేతులు మనమే కడుక్కోవాలి. ఎంత సింపుల్ పద్ధతి ఇది. గత 20-30 ఏళ్ళ నుంచి జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు చేతులు కడుక్కుంటే, కేవలం చేతులు కడుక్కుని ఒక జాగ్రత్త తీసుకుంటే, బయటికి వెళ్ళొచ్చినాక, అన్నం తినబోయే ముందు 10 రకాల జబ్బులు, నీళ్ళ గుండా వచ్చే జబ్బులు రావు అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ జబ్బు రాకుండా ఉండాలని చేతులు కడుక్కోవడమే. ఇన్నేళ్ళు చెప్పినా జనం బుర్రకెక్కింది, కరోనా దెబ్బకెక్కింది. ఇప్పుడు చేతులు కడుక్కోవడం నేర్చుకున్నారు అందరూ. సబ్బు ఉంది మన ఇంట్లో, ఎక్కడికి పోనక్కర్లా. నువ్వు దేన్ని ముట్టుకున్నా నీ వేళ్ళని కళ్ళు నలుపుకోవాలన్నా, ముఖేలు పెట్టాలన్నా, అన్నం తినబోయే ముందు నోట్లో ఏలు పెట్టాలన్నా ఖచ్చితంగా సబ్బుతో చేతులు కడుక్కున్నాకనే ఆ పనులు చేయండి. మొట్టమొదటి జాగ్రత్త, ఇంపార్టెంట్. రెండవ జాగ్రత్త, 3 అడుగులు దూరం మెయింటైన్ చేయండి. పనులు చేసుకోండి. 3 అడుగులు దూరం మెయింటైన్ చేసి ఏ పనులు చేసుకొని ఏం కాదు. ఈ పనికి, ఈ జాగ్రత్తకు తోడ్పడేది ఏంటంటే, నోటి గుండా తుంపర్లు బయటకు వస్తాయి. నోటిని కప్పేసుకోండి. లోపలికి వెళ్ళేది కంటి గుండా, ముక్కు గుండా, నోటి గుండా. కళ్ళను కప్పేసుకుంటే పని జరగదు. ముక్కుని, నోటిని కప్పేసుకుంటే నా నుంచి ఇతరులకు జబ్బు పోకుండా ఉంటుంది. ఎదుటి వాళ్ళు కప్పేసుకుంటే వాళ్ళ నుంచి మనకు రాకుండా ఉంటుంది. సింపుల్ ఇది. దీనికి కూడా మాస్కులు అని చెప్తా ఉన్నారు. ఈరోజు బయట వాడే మాస్కులు ఆరోగ్యవంతులు వాడవలసిన అవసరం లేదు. 3 అడుగులు దూరం ఉంటే చాలు. 3 అడుగులు దూరం ఉంటే చాలు. ఇప్పుడు మనందరం ఆరోగ్యవంతులం. 3 అడుగుల దూరం మెయింటైన్ చేస్తారు. మాస్కులు వాడాల్సిన అవసరం లేదు. మామూలు పబ్లిక్ ఎవరు వాడాల్సిన అవసరం లేదు. ఈ మాస్కులు ఇప్పుడు మనం బయట ఉపయోగించే మాస్కులు రోగులకి వైద్యం చేసే సిబ్బందికి ఈ మాస్కులు ఉపయోగపడవు. వాళ్ళకి N95 అనే మాస్కులే వాడాలా. ప్రత్యేకమైన మాస్కులు, 100కి 99 వంతులు రక్షణ ఇచ్చే మాస్కులు అవే వాడాలా. మనం వైద్యం చేసే దగ్గరికి వెళ్ళడంలో సమాజంలో తిరుగుతున్నాం. మనకి ఆ మాస్కులు అక్కర్లేదు. మామూలు మాస్కులు కూడా అవసరం ఉండదు. కాకపోతే నష్టమైతే లేదు. మాస్కా, నాప్కిన్ అంటే నేనైతే నాప్కిన్ సలహా ఇస్తా. ఇది ఉంది. ఇది పెద్ద కర్చీఫ్ లేదా నాప్కిన్ ఇట్లా కార్నర్కి మడతాయండి. ముక్కు, నోరు కప్పేసుకుని వెనక ముడేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే కంప్లీట్గా కవర్ అవుతుంది నాప్కిన్తో. మాస్క్ మీరు ఎంత బాగా వేసుకున్నా సందులు ఉంటాయి. తడిస్తే మాస్క్ పారేయాలి. తడవకపోయినా 24 గంటలకు ఒకసారి మార్చేయాలి. ఆ విధంగా ఉన్న 130 కోట్ల మంది మాస్కులు వేసుకోవాలనుకుంటే రోజుకు ఒక మాస్క్ 3 రూపాయలు అయినా కూడా కోట్ల రూపాయలు అవుతాయి. ఇవైతే 20 రూపాయలు, 5 కొనుక్కోండి, 2 సంవత్సరాలు వాడుకోవచ్చు. 5 కొనుక్కుంటే 100 రూపాయలు. 100 కోట్ల మంది వాడారనుకుందాం, 30 కోట్లు వదిలేయి. 100 కోట్ల మందికి
రూపాయల లెక్కన 10,000 కోట్లు, అది 10 లక్షల కోట్లు. మన దేశం ఖచ్చితంగా నాప్కిన్ వాడుకోవడం. 2 పొరలు ఉంటాయి చాలు. అది కాకుండా అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లలు ఈ మధ్య ముక్కు నోరు మూసేసుకొని గుడ్డలు కట్టుకున్నారు, స్కార్ఫ్. పొలాల్లో పనిచేసే మహిళలు చిరుకం కట్టుకోవచ్చు. రైతులకు టవల్ ఉంది భుజాన, టవల్ కట్టుకోవచ్చు. ఇవన్నీ ఇంప్రవైజ్డ్. మాస్కే కావాలి అంటే మాస్క్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఖరీదు ఉంది దానికి. మ్యానుఫ్యాక్చర్ చేసేటోళ్ళు లాభాలు కూడా మనం వేయాలి. ఇదైతే మన ఇంట్లో వాడుకోవచ్చు, తిరిగి మనలో వాడుకోవచ్చు. తడిసిపోయింది పిండేస్తాం, ఎండబెడతాం అంతే. సులభమైన పద్ధతులు మనం పట్టించుకోవాలి. ఇది కట్టుకొని వెళ్ళిపోవచ్చు అంతే. అందుకని నా సలహా అయితే ఖచ్చితంగా నాప్కిన్ సరైంది. మాస్క్ అంటే మామూలు జనానికి మాత్రం మాస్కులు వద్దు. రోగులకు వైద్యం చేసే వాళ్ళ సంగతి వదిలేయండి, చాలా తక్కువ సంఖ్యది. దూరం మెయింటైన్ చేయడం, ముక్కు నోరు కవర్ చేసుకోవడం, చేతులు కడుక్కోవడం, ఈ 3 జాగ్రత్తలతో ఈ ఊళ్ళో సగం మందికి కరోనా జబ్బు వచ్చినా సరే పాటించాల్సింది 3. దేశమంతా జబ్బు వచ్చినా పాటించాల్సింది 3. వ్యక్తి లెవెల్ 3 పాటించాలి. కరోనా జబ్బు వ్యాప్తి ఏ దిశలో ఉన్నా, వుహాన్ నుంచి విమానం ఎక్కి మన దగ్గరకు వచ్చిన, విమానం దిగినటువంటి వాడితో ఫస్ట్ కాంటాక్ట్ వాడికి జబ్బు వచ్చిన, ఆ ఫస్ట్ కాంటాక్ట్ అతను సమాజంలోకి వెళ్ళి 50 మందికి అంటించిన, ఇటలీలో లాగా ఇప్పుడు కొన్ని ప్రాంతాలు అమెరికాలో లాగా విస్తారంగా జబ్బు ముదిరిపోయిన 4 దశలు. ఈ 4 దశల్లో కూడా వ్యక్తి పాటించాల్సింది 3. అత్యంత నిరుపేదలు తిండే దొరకకుండా రోడ్లెమ్మడి తిరుగుతున్నారు మైళ్ళ కొద్దీ. వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు కూడా చేతులు కడుక్కోవచ్చు, ఒక సబ్బు ముక్క కొనుక్కోవటం, సైకిల్ కొనుక్కొని పోతున్నారు. తిండికి ఖర్చు పెడతారు, సబ్బు ఖర్చు పెట్టడం అనేది గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా అసాధ్యం కాదు. ఆ మెయింటైన్ చేసే ఆ దూరం 3 అడుగులు మెయింటైన్ చేయండి. నాప్కిన్ టవల్ ముఖాన్ని కట్టుకొని పోండి. ఈ 3 జాగ్రత్తల విషయంలో అత్యంత నిరుపేదైనా పాటించడం సాధ్యమే. ఎందుకంటే నిరుపేదల మీద ప్రభుత్వాలకి అత్యద్భుతమైన ప్రేమ ఉన్నటువంటి ప్రాంతాలైతే మనకు భయం లేదు. కానీ ఆ ప్రేమ ఉందో లేదో అనుమానం కలిగేటప్పుడు వాళ్ళు కూడా బతికే మార్గం మనం చెప్పాలి. అవి ఎప్పుడు సరిదిద్దబడితే మనకు తెలియదు. జబ్బు వ్యాప్తి గురించి పాజిటివ్ వచ్చినా కూడా 100కి 80 మందిలో కొంతమందికి అసలు లక్షణాలే కనపడవు. బాగే రోగనిరోధక శక్తి వస్తుంది. మరికొద్ది మందికి కొద్దిపాటి లక్షణాలు వస్తాయి. కొంచెం జ్వరం, కొద్దిగా గొంతు నొప్పి, పొడి దగ్గు, ఇంతే. వీళ్ళందరూ కలిపి 80 మంది. అంటే వీళ్ళకి జబ్బు వస్తుంది, తగ్గిపోద్ది దాని అంతటది. నేను ఇందాక చెప్పా మీకు 100కి 90 రోగాలకు వైద్యం అక్కర్లేదని. ఆ గ్రూపులో పడుతుంది ఇది కూడా. 80 మందికి అక్కర్లేదు. ఇంకొక 15 మందికి, 80 అయిపోయింది, ఇంకొక 15 మందికి కొంచెం ఎక్కువ లక్షణాలు వస్తాయి. అంటే పొడి దగ్గు, గొంతు నొప్పి, జ్వరమే కాకుండా కొద్దిగా ఆయాసం, నీరసం, కొంతమందికి టేస్ట్ కొద్దిగా మారుతుంది, రుచి కొద్దిగా మారుతుంది, వాసన మారుతుంది. వీళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసినా కూడా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఈ 15 మంది కూడా బాగవుతారు. ఇంక ఎవరికి రిస్క్ అంటే ఇంకా 5గురు మిగిలారు. ఎవరి 5గురు అని అంటే 60 ఏళ్ళు దాటినోళ్ళు, ఇతర జబ్బులు ఉన్నోళ్ళు. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా జరిగిన మరణాల్లో 85 వంతులు 60 ఏళ్ళు దాటి ఇతర జబ్బులు ఉన్నోళ్ళే. ఇతర జబ్బులు అంటే షుగర్ జబ్బు, బీపీ జబ్బు, గుండె జబ్బులు, లివర్ జబ్బు, మూత్రపిండాల జబ్బులు. మూత్రపిండాలు లాంటివి మారిస్తే మందులు వాడాలా అటువంటి వాళ్ళు,
కార్టికోస్టెరాయిడ్స్ అని మందులు ఆడేవాళ్ళు, HIV ఎయిడ్స్ జబ్బు ఉంటే మందులు ఆడేవాళ్ళు, వీళ్ళు ఇతర జబ్బులు అంటే. మనం అందరం ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఆ గ్రూప్కే. ఇటలీ వాళ్ళలాగా చెప్పలేం. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, అందుకే అంతమంది చనిపోయారు అక్కడ. 80 ఏళ్ళు దాటితే ఇంక బతికేది ఏముంది, పోతే పోయినారు అన్నారు వాళ్ళు. ఈ భాష ప్రమాదకరమైన భాష. బ్రిటన్లో, అమెరికాలో కూడా ఇదే భాష వాడారు. మరి ఆ వయసు దాటిన వాళ్ళు ఈ షావుకారులు సావడానికి ఒప్పుకుంటారా? అందరు పోతే పోయినారు, నాలుగు కూడా బొమ్మను మేం పోకూడదు, మామూలు జనం పోతే పోయినారు. ఆ భాషతోనే చిక్కంతా. అది ఎవడు మాత్రం ఎందుకు చావాలి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ ఎడల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి 95 మందికి ప్రాబ్లం లేదని అర్థమైన తర్వాత మనం అనవసరంగా ఆందోళన పడి గందరగోళం చేయాల్సిన పని లేదు. ఈ కనీస జాగ్రత్తలు తీసుకుంటే చాలు. బయట తిరిగి వచ్చాం, బయట వెళ్ళొచ్చాం, నీ తలకాయ మీద జుట్టు మీద పడతాయి. నీకు జబ్బు రాకుండా ముక్కుకు నోటికి అడ్డం కట్టుకొని వచ్చి ఆ మాస్క్ మీద, ఆ నాప్కిన్ మీద కూడా ఉంటాయి. అన్నిటి మీద వైరస్లు ఉంటాయి. మీ ఇంట్లో ముసలోడు ఉన్నాడు, జబ్బున్నాడు, ఈ ముసలాన్ని బయటికి పని కాకండి. మొదటి పని అది. మనలాగా తిరగనీయద్దు. చిన్నపిల్లలకి ఎక్కువ రావడం ఈ జబ్బు, మీలాంటి యూత్కి కూడా రావడంలా. 60 ఏళ్ళ లోపలకి ఎక్కువ రావడంలా. 60 ఏళ్ళు దాటినా ఇతర జబ్బులు లేని వాళ్ళకి ఎక్కువ రావడంలా. 60 ఏళ్ళ లోపున్న ఇతర జబ్బులుంటే వస్తుంది. 85 మంది చనిపోయినారు అంటే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఇతర జబ్బులు ఉన్నాయి కాబట్టి. ఆ 15 మంది ఎవరంటే 60 ఏళ్ళ లోపు ఇతర జబ్బులు ఉన్నప్పుడు. ఇతర జబ్బులు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అటువంటి వాళ్ళని కరోనా ఉధృతం తగ్గేదాకా బయటికి తిరగనియొద్దు. ఇది మొదటి జాగ్రత్త. మీరు బయట తిరిగి వచ్చారు, చెప్పులు సపరేట్గా దూరం వదిలేయండి. మీ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బయట తిరిగి వచ్చిన బట్టల్ని సపరేట్గా ఇతరుల బట్టల్లో, నీ బట్టలు కూడా ఇతర బట్టలతో కలవకుండా సపరేట్గా పెట్టండి. లేదా ఉతికేయండి. ఉతికేయడం ప్రతి పూట కుదరదు, సపరేట్ పెట్టండి. తల నుంచి స్నానం చేసి మాత్రమే ఇంట్లోకి వెళ్ళండి. ఈ జాగ్రత్త చాలా ఇంపార్టెంట్. జబ్బు ఎంత ముదిరినా సరే ఈ జాగ్రత్త ఉంటే మీకు. అందుకే ఒక పైసా ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా చేసుకోవడమే. మనకు అనుమానం వచ్చింది, మనకేమైనా వచ్చింది ఏమోనని మనకు అనుమానం ఉంటే చూపించుకోవాలి. ఊరికి అనుమానం వస్తే కాదు, నీకు జ్వరం అని ఉండాలి, గొంతు నొప్పి, దగ్గిట్లాంటి ఏమైనా వస్తే నీకు అనుమానం వస్తుంది. మేమైతే ఏం చెప్తున్నామంటే అలాంటి లక్షణాలు వచ్చినా సరే నీకేం కాకపోయినా నువ్వు ఇతరులకు జబ్బు అంటించే ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు మా నాప్కిన్ కట్టుకో అంటున్నావు. ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. నీకు లక్షణాలు లేకుండా ఇతరులకు వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇతరుల కోసం. నీకు లక్షణాలు పెరిగినా, కొత్త లక్షణాలు వచ్చినా, ఆయాసం పెరిగినా, దగ్గు గళ్ళ ఈ విధంగా వస్తున్నా, ఇట్లా 5 రోజుల లోపల ఈ లక్షణాలన్నీ వాటంతటవే సమస్య పోతే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 5 రోజుల లోపల తగ్గకుండా అలానే ఉన్నాయి, పెరగలేదు, 15 రోజుల దాకా చూడొచ్చు. నువ్వు ఇంట్లోనే ఉండు, కానీ నీ నుంచి ఇతరులకు రాకుండా ఉండడానికి నువ్వు ఈ జాగ్రత్తలు పాటించు. గుడ్డ కట్టుకోవడం, చేతులు కడుక్కోవడం, దూరంగా ఉండటం, ఈ 3 పాటించు. ఇంట్లోనే ఉండొచ్చు. లక్షణాలు పెరగకుండా ఉంటాయి. పొడి దగ్గు, గొంతు నొప్పి, మైల్డ్గా జ్వరం. ఈ జ్వరానికి మహా ఇబ్బందిగా ఉంటే పారాసిటమాల్, అంతకంటే ఏమి. జ్వరం వచ్చిన 1వ రోజు నుంచి 14 రోజులు లేదా 21 రోజుల లోపల లక్షణాలు ఎప్పుడు వచ్చినా నువ్వు పరీక్ష చేసుకోవడానికి వెళ్ళాలి. పరీక్ష చేసిన తర్వాత నిన్ను వెంటనే ఆసుపత్రిలో పెట్టి పెద్ద పెద్ద వైద్యాలు చేయరు. నిన్ను ఐసోలేషన్లో పెడతారు, విడిగా పెడతారు, అబ్జర్వ్ చేస్తారు. ఈ అబ్జర్వ్ చేయబడ్డటువంటి వాళ్ళు 100కి 15 మంది ఇంటికి వస్తారు. వాళ్ళు ఆ 80 మంది ఇక్కడే ఫిల్టర్ అవుతారు, 15 మంది ఇంటికి వచ్చేస్తారు. కొద్ది మందికి మన దేశంలో అయితే 1 or 2% మెంబర్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి వెంటిలేటర్ పెట్టేదాకా అవసరమవుతుంది.
వెంటిలేటర్ పెట్టినా కూడా సగం మంది బతుకుతారు. ఖచ్చితంగా ప్రమాదం ఉండేది ఇతర జబ్బులు ఉన్న వాళ్ళే. ఇది స్పష్టమైపోయింది ప్రపంచవ్యాప్తంగా. అందుకే అజాగ్రత్తలే ఇప్పటిదాకా ఏ దేశంలో అయినా జబ్బు మొదలడానికి దారితీసింది. సకాలంలో దీనికి స్పందించినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. లాక్డౌన్ చేస్తే లాక్డౌను జబ్బుకి వైద్యం కాదు. జబ్బు వేగంగా పెరగకుండా తాత్కాలికంగా ఆపుతుంది. ఆ ఆపిన సమయాన్ని వైద్య పరికరాలు సంపాదించుకోవడానికి, వైద్య సిబ్బందిని రెడీ చేసుకోవడానికి, బెడ్స్ లాంటివి, వెంటిలేటర్ లాంటివి రెడీ చేసుకోవడానికి వాడుకోవాలి. ఆ చివరున్న 3-4% కోసం అది, మిగతాలకి ఇవన్నీ అక్కర్లేదు. 50 రోజులు దాటినా వాటిని సరిపడా ఇంకా మనం రెడీ చేసుకోలేదంటే ఈ 50 రోజులు ఏం చేసినట్టు మనము? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అంటే ఇప్పటిదాకా మన ఆర్థికం అంతా బాగా లాభాలు సంపాదించే వస్తువులు తయారు చేయడం చుట్టే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వేరే అవసరాలు వచ్చినాయి. ఇవి లాభాలు క్రియేట్ చేస్తే తయారు చేస్తారు. మీరు మాస్కులు వేసుకుంటే లాభాలు వస్తాయని తెలిసి తయారు చేశారు. అందరు ముఖాలకు మాస్కులు తగిలించుకున్నారు. నేను చెప్పే మాటని మొత్తం నాప్కిన్స్ ఖర్చుల్లోకి పోయారనుకో, మళ్ళీ తయారు చేయటం మానేస్తారు. అంటే కరోనా ఉన్నా కూడా లాభాలు వేటే, వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి. అత్యంత నిరుపేదలకు కానీ జబ్బు వచ్చుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 8,000 మంది పసిపిల్లలు తిండి లేక మరణిస్తున్నారు. ఎవడన్నా పట్టించుకున్నాడా? మన దేశంలో ప్రతి ఏడాదికి 80,000 మంది తిండి లేక చచ్చిపోతున్నారు. ఇవి షావుకారులకు రావు. ఈ కరోనా ఏంటంటే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఈ కులం ఆ కులం ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేకుండా మొత్తానికి వరుసపెట్టి వస్తుందని భయం పట్టుకుంది కాబట్టి ఇంతలాగా ఉనికిపోతున్నారు. పేదోళ్ళు మాత్రమే చనిపోతారని తెలిస్తే గుడ్డి కుక్క కూడా పట్టించుకోదని నా అనుమానం. చూస్తున్నారు కదా, మన దేశంలో వలస కార్మికులు రాష్ట్రం నుంచి రాష్ట్రం బయటకు వెళ్ళేటోళ్ళు 90 లక్షల మంది ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లోపల వలసలు పోయేటోళ్ళు 14 కోట్ల మంది ఉన్నారు. అంతా 15 కోట్ల మంది వలసలు. రాత్రి 8 గంటలకి మోడీ సాబు లాక్డౌన్ ప్రకటిస్తే 12 నుంచి అమలు అయిందంటే 4 గంటలు తేడా. 4 గంటల లోపల సడన్గా పనిపోయినటువంటి వాళ్ళు 15 నుంచి 20 కోట్ల మంది. అంతా కలిపితే 30 నుంచి 40 కోట్ల మంది ఓవర్ నైట్ పని లేకుండా మారిపోయినారు. వాళ్ళ గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటా ఉందో గవర్నమెంట్ మీకు తెలుసుగా. ఒక్క పని చేస్తుంటే టైం ఉంది, ముందే జాగ్రత్త పడి ఉండొచ్చు. లేదా లాక్డౌన్ ప్రకటించేటప్పుడు ఒక్క వాక్యం మోడీ సాబ్, వలస కార్మికులు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోండి, మీ ఊళ్ళకి ఇప్పుడు వెళ్ళొద్దు, మీకు నుంచి 7,000 కుటుంబం లెక్కిస్తా, ప్రతి ఒక్కరికి రేషన్ అక్కడే తెచ్చిస్తాం, మేము 3 నెలలు ఇస్తాం, తినుకుంటూ కూర్చోండి, 3 నెలల్లో సమస్య పరిష్కారం అయితే మళ్ళీ పనులు చేసుకోండి, పోనీ ఇంకా 3 నెలలు పెడితే ఆ 3 నెలలు కూడా ఇస్తా. ఎంత ఖర్చు అయ్యేది గవర్నమెంట్కి లెక్కలేసా నేను. 3 నెలలు కానీ తిండి గింజలు ఇస్తే 1,30,00,000 టన్నులు ఖర్చు అవుతుంది. 6 నెలలు ఇస్తే 2,60,00,000 టన్నులు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మన గోడౌన్లో 7,40,00,000 టన్నులు మూలుగుతా ఉంది. అందులో ఎంత ముక్కిపోద్దో ఎంత ఎలకలదంటే తెలియదు. ఇప్పుడు బ్రహ్మాండమైన హార్వెస్ట్ పంట వచ్చింది. ఏమాత్రం వెనకాడకుండా 6 నెలలు మీకు తిండి పెడతాను, గోడౌన్లో తీసిస్తాను, ఏమి ఇబ్బంది లేకుండా. మళ్ళీ రైతుల దగ్గర నుంచి గిట్టుబాటు ధరించి కొనుక్కుంటే రైతు బాగుపడేవాడు. జనం చేతిలో డబ్బులుంటే వస్తువులు కొనుక్కుంటారు, డబ్బులు ఇస్తే బంగారం కొనుక్కుంటారు, పేదోడికి డబ్బులు ఇస్తే తిండి గింజలు కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటాడు, రోజువారీ అవసరమైన వస్తువులు కొనుక్కుంటాడు, మార్కెట్లోకి డబ్బులు వస్తాయి, పరిశ్రమలు బాగుపడతాయి, దివాలా తీస్తున్న ఆర్థిక పరిస్థితి మేలవుతుంది.
డబ్బులు ఇస్తే ఎంత అవుతుంది? 3 నెలలకి కుటుంబానికి 5,000 లెక్కనిస్తే 42,000 కోట్లు అవుతుంది. 6 నెలలు ఇస్తే 1,00,000 కోట్లు అవుతుంది. పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గినందువలన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 20 లక్షల కోట్ల డబ్బు ఉంది. ఒక 2 నెలల పీరియడ్లోనే సోవియట్ యూనియన్కి, సౌదీ అరేబియాకి ఆయిల్ ధరల మీద ఒప్పందం కుదరిన కారణంగా ఇండియాకు 1.5 లక్షల కోట్ల రూపాయలు మిగిలినాయి. కరోనా ఒక పక్క ఉండగానే విజయమాల్యా లాంటి దొంగలకి 68,000 కోట్ల రుణమాఫీ చేశారు. ఏమీ రైట్ ఆఫ్ చేసినా మాఫీ చేయలేదు అన్నారు. రైట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే బ్యాంకు లెక్కల్లోంచి తీసేయడం. వెయివ్ ఆఫ్ అంటే రద్దు చేయడం. మేము వెయివ్ ఆఫ్ చేయాలా, వరకు లెక్కల్లో తీసేసాం అన్నారు. మీరందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా మీద నిర్మలా సీతారామన్ గారు అన్నారు పార్లమెంట్లో. నేను ఒకటి అడుగుతున్నా, మీరు రైట్ ఆఫ్ చేసి బ్యాంకుల లెక్కల్లోంచి తీసేసినటువంటి డబ్బులు ఈ 6 నెలలు ఎంత వసూలు చేస్తారని అడగండి. 10% వసూలు చేశారు. 90% ఏమైనట్టు? రద్దయినట్ట కాదా? నువ్వు ఈరోజు రైట్ ఆఫ్ అని పిలిచినట్టులో 10% వెనక్కి వస్తుంది. నీకు 90% నువ్వు రద్దు చేసినట్టే. ఎందుకు ఒప్పుకోరు? కొద్దిమంది 24 మందికి 25 మందికి అన్ని వేల కోట్లు రద్దు చేశారు కదా. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 ఏళ్ల క్రితం 72,000 కోట్లు రైతులకు రద్దు చేశారు దేశవ్యాప్తంగా. మన్మోహన్ పీరియడ్, మోడీ పీరియడ్ 2 కలిపితే 10 లక్షల కోట్లు ఈ పెద్ద మనుషులు రద్దు చేశారు. 10 లక్షల కోట్లు. అనుమానం రాదా ఎవరికని? గవర్నమెంట్ ఎవరిదని? పేదవాళ్ళదా ధనవంతులదా? అనుమానం వస్తుంది కదా. చూస్తున్నారు కదండి ఎట్లా నడిచిపోతున్నారు. చెప్పులు లేకుండా బిడ్డను సంకనేసుకొని నిత్తన మూట పెట్టుకొని కడుపులో బిడ్డ 100 కిలోమీటర్లు నడవడానికి సిద్ధమైనారంటే సామాన్యమైన విషయమా? ఈ ప్రభుత్వాలు మా గురించి పట్టించుకోరు, మాకు తిండి పెట్టరు, మాకు పైసలు వేయరు, మా పని చూపిస్తారు అని అనుమానం వచ్చి వాళ్ళని ఏమీ అనకుండా సైలెంట్గా నడవడానికి సిద్ధమైనటువంటి వాళ్ళ తలకాయలు అగ్ని పర్వతాలు పేలుతున్నాయా పేల్చలేదా ఏమని చెప్పాలా? ఇప్పుడు 20 లక్షల కోట్లు ఉద్దీపనను మోడీ గారు ప్రకటించారు. ఈ చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకున్నోడికి కానీ, ఈ చిన్న చిన్న బతుకులు ఉన్నటువంటి 30-40 కోట్ల మందికి కానీ ఏమందుతుందో చెప్పరు. బ్యాంకులు రుణాలు ఇస్తారు. ఎవడండి రుణం తీసుకునేది? పరిశ్రమలు మూతపడతాడు, రుణం ఏం తీసుకుంటున్నాడు? పరిశ్రమలు పెట్టి వస్తువులు తయారు చేస్తే జనం దగ్గర కొనడానికి పైసల్లా చూడుకుంటాడు. రైతులకు నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లా, గిట్టుబాటు ధరి వాడు డబ్బులు అడగడు. దాదాపు 10 కోట్ల టన్నుల ధాన్యం రెడీగా ఉంది, కొనుక్కో, గిట్టుబాటు ధరిచ్చి నీ గోడౌన్లో మొత్తం జనానికి వదిలే, కొత్తగా మళ్ళీ నింపుకో. ఎన్ని లక్షల కోట్లు వచ్చినా కూడా రూపాయి మిగలలేదంటే ఇచ్చేస్తా ఉన్నారు పెద్దవాళ్ళందరికీ. నేనేమి కొత్తగా చెప్పారు కదా, గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలో ఎంతెంత ఇచ్చినారో వాళ్ళే చెప్పారు. మనం ఒక బ్యాంకుకి వెళ్తే ఒక అప్పు తెచ్చుకుంటే కట్టకపోతే జప్తు చేస్తారు, నోటీసులు ఇస్తారు, ఇళ్ళ మీదకి వస్తారు. బ్యాంకులోకి వెళ్తే మనకు వచ్చే మర్యాద ఏంది, షావుకారులకు వచ్చే మర్యాద ఏంది? వాళ్ళకి అప్పులు ఇస్తారు, వడ్డీలు కట్టరు. ఎంత మంచి పేరు పెట్టారో వాళ్ళ అప్పులకి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంట. వాళ్ళకి ఎదురు డబ్బులు ఇస్తే ఉద్దీపనలు అంట, ఇన్సెంటివ్స్ అంట, ప్రోత్సాహకాలంట. మన మామూలు జనానికి పైసలు ఇస్తే సబ్సిడీలు అంట. భాష కూడా దరిద్ర భాషే, సౌకర్యాల భాష మాట. వడ్డీలు ఎటు గట్లే, అసలు ఎగదొబ్బారు. మాల్యాగడ బయట డబ్బులు కడతానంటే నువ్వు కట్టేదందుకు మేమే మాఫీ చేస్తాం కదా అంటున్నారు. బ్యాంకులకు వచ్చి అడుగుతున్నారు కొంతమంది వాట్సాప్లో, సోషల్ మీడియాలో, మాల్యాలోని సార్ నాకని. మాల్యాలోని అంటే ఏందని? ఎగ్గొట్టడానికి పనికొచ్చేలోని సార్ అని. అంత నవ్వులాటగా మారిపోయింది. కరోనా ఒక జబ్బు, ఒక వైరస్, కంటికి కనపడని వైరస్ మన లోపల ఉండి ఎన్ని లోపాలను బయటపెట్టిందో చూడు. మన ఆర్థిక విధానంలో లోపాలు,
మన కార్పొరేట్ వైద్య వ్యవస్థ అంత దారుణంగా ఉందో బయటపెట్టింది. రోజు తిట్టే గవర్నమెంట్ వైద్యం ఈరోజు మనల్ని బతికిస్తుందని బయటపెట్టింది. ప్రజారోగ్య వ్యవస్థ భద్రంగా ఉన్న కేరళ ఎలా ఉంది మనం చూసాం. ప్రజారోగ్య వ్యవస్థ హీనంగా ఉన్న అమెరికా ఎలా ఉందో చూస్తున్నాం. స్పెయిన్ ఎలా ఉందో చూస్తున్నాం. ఫ్రాన్స్ ఎలా ఉందో చూస్తున్నాం. జటిల్ ఎలా ఉందో చూస్తున్నాం. ప్రజారోగ్య వ్యవస్థ బెటర్గా ఉన్న దక్షిణ కొరియా కానీ, తైవాన్ కానీ, సింగపూర్ కానీ, వియత్నాం కానీ, క్యూబా కానీ ఎలా ఉందో చూస్తున్నాం. ప్రజారోగ్య వ్యవస్థని సరిదిద్దుకోకపోతే రాబోయే కాలంలో కరోనా తగ్గినా కొత్తవి వస్తానే ఉంటాయి. ఇవి ఇప్పటికే అడవులు ఇష్టం వచ్చిన నరికేసినాం, పర్యావరణం ధ్వంసం చేసినాం. ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ప్రజారోగ్య వ్యవస్థను బాగుపరుచుకోవాలా. ఈరోజు మనం పాటిస్తున్న అభివృద్ధి నమూనా, పర్యావరణం విధ్వంసం చేసిన నమూనా, ఈ నమూనా పనికిరాదని కరోనా మనకు చెప్తా ఉంది. విచ్చలవిడిగా వస్తు వాడకం చేయొద్దు. ఈ ప్రకృతి వనరులు మనొక్కరి కాదు, మన తర్వాత తరాలే కూడా. మన తర్వాత తరాలకు చెందాల్సిన వనరులు మనకే కాజేసే హక్కు లేదు అని చెప్తాంది కరోనా. ఈ జబ్బు వచ్చి చెప్పేదాకా మనకి జ్ఞానం ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా. ఇట్లాంటి జబ్బులు వచ్చి కొన్ని లక్షల మంది చచ్చిపోయినాకనైనా మనకు బుద్ధి రావాల్సింది. నాకు పెద్ద అనుమానమే. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, 2 వైరాగ్యాలు తెలుసు మనకి. కానుపున్నప్పులు పడ్డ తల్లి జన్మకనే బిడ్డను కనకూడదని తీర్మానించకూడదు ఆ క్షణంలో. మళ్ళీ 2 ఏళ్ళు అయినాక మళ్ళీ గర్భం వస్తుంది, మళ్ళీ బిడ్డను కట్టదు. అంటే ఆ కాసేపే వైరాగ్యం. శ్మశానానికి ఎవరన్నా శవాన్ని పట్టుకెళ్తే ఏం బతుకే బుద్ధిబుద్ధప్రాయం జీవితం, పుట్టడం గిట్టడం కొరకే పెద్ద వేదాంతం చెప్తారు ఇల్లు వాళ్ళు అందరూ. ఇంటికి వచ్చినా మళ్ళీ ఎవడెవరు ముంచే కార్యక్రమం చేస్తారు. ఆ కాసేపే ఆ వైరాగ్యం. కరోనా వైరాగ్యం కూడా కాసేపే నా అనుమానం. ఈ జబ్బు తగ్గిందంటే మళ్ళా విజృంభిస్తారు. జబ్బు తగ్గకముందే విజృంభిస్తున్నారు పరిపాలించేటోళ్ళు. కార్మిక చట్టాలను సంకనాకిచ్చారు. 8 గంటల పని 12 గంటలు చేశారు. ఇదే సందని. అంతరిక్షాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట, విమానాశ్రయాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట, బొగ్గు ప్రైవేట్ వాళ్ళకి. ఈరోజు కోల్ ఇండియా చేతిలో బొగ్గు ఉన్నందుకు 100కి 70 వంతుల బొగ్గు మన థర్మల్ ప్లాంట్లకు ఇస్తున్నారు, సబ్సిడీకి ఇస్తున్నారు. మిగతా 30% లాభానికి అమ్ముకుంటే సబ్సిడీ కవర్ అయ్యి ఇంకా కోల్ ఇండియా లాభాల్లో నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే లాభం వచ్చేదంతా ప్రైవేట్ వాళ్ళకి, నష్టం వచ్చేదంతా కోల్ ఇండియాకి ఇస్తారు. మీకు బాగా అర్థం కావడానికి బిజీ రూట్లు ప్రైవేట్ వాళ్ళకి, మారుమూల రూట్లు ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే ఎట్లుంటుంది అట్టే ఉంటుంది. ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుంది. కర్నూలు టు బెంగళూరు రూట్ మొత్తం ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు. ఆ మారుమూల పల్లెలకు పోయే రూట్లో ఆర్టీసీ వాళ్ళు నడపాలి. సగం నిండరు, పావు నిండరు. ఈ నష్టాలు భరించాలి, ఆ లాభాలు తినాలి. ప్రైవేట్ వాళ్ళు అంటేనే దేశాన్ని దోసటమే, వేరే కార్యక్రమమే లేదు. బ్రహ్మాండంగా నడిచే పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంది. ఎందుకు ఈ ప్రైవేటు ఇంతలో ప్రేమో నాకు అర్థం కాకుండా ఉంది. ఏం మహాపాపం చేసినంట మన పబ్లిక్ రంగ సంస్థలు. బిఎస్ఎన్ఎల్కి పర్మిషన్ ఇవ్వకుండా సెల్ ఫోన్లు వస్తే ఎయిర్టెల్కి ఇస్తారు 2 ఏళ్ళు. మార్కెట్ అంతా దిగమింగిన తర్వాత వీడికి పర్మిషన్ ఇస్తారా? మీరు గమనించండి, బిఎస్ఎన్ఎల్ రంగంలోకి వచ్చినాకనే పర్ మినిట్ కాల్ రేటు తగ్గింది. అంతకుముందు తగ్గల. స్టార్టింగ్లో 25 రూపాయలు పెట్టినారు. బయటికి పోయినా లోపలికి వచ్చిన కారు. బిఎస్ఎన్ఎల్ వచ్చినాక రూపాయికి దిగింది. బిఎస్ఎన్ఎల్ ముంచాలి, జియోగాలను బతికించాలి. ఓఎన్జీసీని, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ముంచాలి, రిలయన్స్ ఇండస్ట్రీస్ని బతికించాలి. ఇట్లాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు కరోనా చేసింది. ఒక రకంగా కరోనాను అభినందించాలి. రాకపోతే ఇంకెన్నాళ్ళకి వస్తుంది జ్ఞానం మనకి. కానీ మన కళ్ళెదుటే మనం మెజారిటీ గెలిపించినటువంటి వాళ్ళు ప్రజలకి నష్టం కలిగించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా గ్రహించాల్సినటువంటి విషయం. మనం ఇవన్నీ చెప్పాలన్నా బతికుండాలి కాబట్టి
బతికుండడానికి అవసరమైన జాగ్రత్తలు దమ్మిడి, ఖర్చు లేని జాగ్రత్తలు, ఏం భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఎక్కడైనా తిరిగేటప్పుడు ఏ మనిషి ముఖాన్ని తగ్గకుండా చూసుకుంటే చాలు. చేతిలో గుడ్డు ఉంటే అయిపోయింది, తగ్గినా నీకేం కాదు. అంత సింపుల్ వ్యవహారం ఇది. కాబట్టి ఇది బేసిక్ డేటా మీకు ఇచ్చా. ఇక దీని చుట్టూ సోషల్ మీడియాలో వచ్చే మూఢనమ్మకాల గురించి చెప్పక్కర్లేదు. కరోనా రాదని ఒకడంటాడు, ముక్కులో నువ్వుల నూనె పోయమని ఒకడంటాడు, ఒళ్ళంతా కొబ్బరి నూనె పోయని ఒకడంటాడు. అది ఒళ్ళంతా పోతుందా కరోనా? యోగా చేయంటాడు, ఇంకోటి యాగం చేయంటాడు. వదల్లా ఇల్లు ఇంకా మనల్ని ఈ యాగాలు లగ్నాలు. దేవాలయాలు పండుకున్నాయి, మసీదులు పండుకున్నాయి, చర్చిలు పండుకున్నాయి, ఆసుపత్రులు మాత్రమే తెరుచుకున్నాయి. ఫైనల్గా మనల్ని కాపాడాల్సింది ఆసుపత్రులు. కానీ దేవుళ్ళందరూ కాపాడేటట్లయితే కాపాడొచ్చుగా ఎవరుద్దన్నారు? దేవుళ్ళు నేను కాదంటినా. ఎప్పుడెప్పుడు కరోనా తగ్గిపోద్దా మళ్ళీ గుళ్ళ తిరుగుతాం, మసీదులు తిరుగుతాం, చర్చిలు తిరుగుతాం కాసుకొని ఉన్నారు. ఏది మీరు ఎప్పుడు తగ్గద్దు? యూనివర్సల్ వ్యాక్సినైజేషన్, సార్వత్రిక వ్యాక్సినైజేషన్ జరిగితేనే వస్తుంది. అక్కడ కూడా మొట్టమొదటి డబ్బులున్నా లేచుకుంటారు. ఆ పెద్ద అనుమానం, డబ్బున్నోళ్ళు పర్మనెంట్గా బతుకుతురా అండి చచ్చిపోకుండా? జ్ఞానం రావాలా, అస్తమరా కొడుకులం మనం కూడా అని. ఎంతమంది సాధారణ జనం ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఈ వలస కార్మికులు పోతూ ఉంటే అన్నం పెడుతున్నారు, చెప్పులు ఇస్తున్నారు. మామూలు జనం, ముస్లింలు లేదు, హిందువులు లేదు, ఈ కులం లేదు, ఆ కులం లేదు. మానవత్వం కావలసినందుంది మనుషుల్లో. దీన్నే మనం ఉపయోగించుకోవాలా. ప్రజల్లో ఒక రకమైన అవగాహన మనం కలిగించాలా. మీరు కనీసం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇట్లే దూరం కూర్చోబెట్టుకొని కరోనా ఎట్లా వస్తుంది, ఎట్లా రాదు, కనీస జాగ్రత్తలు ఎడ తీసుకోవాలి, ఇంతవరకు జాగ్రత్తగా ఉండి జబ్బును రాకుండా ఆపొచ్చు అనే విషయం మీరు నేర్పించాలని నేను కోరుకుంటూ, హెరిడ్ ఇమ్యూనిటీ అని ఒక మాట చెప్తా. జబ్బు లో గ్రేడ్లో జన్మలో ఉంటే ఓ 50%కి వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా రోగనిరోధక శక్తి వస్తుంది. అట్లా వచ్చే మసూజు ఉన్న కాలంలో, ప్లేగ్ ఉన్న కాలంలో అందరూ చచ్చిపోలేదు కదా. వాళ్ళకి వైద్యం చేసిన వాళ్ళు కూడా బతికారు కదా. ఎట్లా బతికారు? ఇమ్యూనిటీ వచ్చి వస్తుంది ఇది. కానీ ఈ లోపల ఈ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇతర జబ్బుల వాళ్ళకి ప్రమాదం కాబట్టి వాళ్ళని జాగ్రత్త చేసుకుంటే చాలని నా అభిప్రాయం. మందులైతే ఇంతవరకు అప్రూవ్ చేసిబడ్డ మందు ఏది లేదు. మందుల మీద ఇప్పుడు భ్రమలు పెట్టుకోదు, వచ్చినప్పుడు వస్తాయి, ఏం తొందర ఏం లేదు. అది చిన్న సేవ. ఇది మీరు అన్నం పెట్టడం ఎంత ముఖ్యమో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంత ముఖ్యం. కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్లనే వీతిరాములు జబ్బులు చేయించగలిగారు. నీ ప్రజారోగ్య వ్యవస్థ కేరళలో ఉన్నంత అద్భుతంగా క్యూబాలో ఉంది. చాలా పేద దేశం అది. అమెరికా వాడితే ఇప్పటికి 40-50 ఏళ్ళు సస్తున్నారు, వాళ్ళు వేధిస్తూ ఉన్నాడు. అయినా కూడా ఆ దేశం కంట్రోల్ చేసుకోగలిగింది. ప్రజారోగ్య వ్యవస్థ మనం డిమాండ్ చేయాల్సిన ప్రజారోగ్య వ్యవస్థకు పైసలు ఇస్తారు, ఇరా దీన్ని బాగు చేస్తారో చేయరా. ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడం కాదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు వేలు గాయేస్తారు అంతే. నేను ఎంతమందినో చూస్తున్నా వైద్యంలో, కరోనా రాకముందు కూడా నేను చూసి 10-15 మంది 4-5 రోగాలు ఉండవు. అమ్మో కడుపు నొప్పి అని వస్తాడు, నాకు అర్థమవుతాడు రోగం లేదని. అమ్మో తలనొప్పి అని పిల్లలు వస్తారు, రోగం లేదని అర్థమవుతాను. 10 రూపాయలు మాకు ఇచ్చి మా దగ్గరికి వచ్చినాక నీకేం రోగం లేదు పోండి ఊరుకుంటారా మీరు? ఏం రోగం లేదని చెప్తాను అనుకోరా మీరు? అనుకుంటారని మేము అనుకోమా? అందుకని 3,000కి పరీక్షలు రాయిస్తాం, 2,000కి మందులు రాస్తాం. పీడపోయింది. 5,000 నీ జేబులో దొబ్బేసినాక నాకు 100 రూపాయలు ఇటు న్యాయమే అనుకుంటాం. ఇట్లా దుర్మార్గపు వ్యవస్థ ఇది. ఎవడో పెళ్ళి డిన్నర్కి పిలిచాడు, అడ్డగోలుకి తిన్నావు, కడుపు నొప్పి వచ్చింది, ఆసుపత్రికి వచ్చావు. ఏంది వైద్యం? ఒక పూట మానేవై, అదే వైద్యం. లేదా కడుపు నొప్పి సార్లు వస్తే మేము ఊరుకుంటామా? స్కానింగ్ చేసుకో, ఎండోస్కోప్ గొట్టం వేయించుకో, రక్త పరీక్ష చేసుకొని తిప్పుతాం, అన్ని చోట్లకి 4-5 వేలు కాజేస్తాం. మమ్మల్ని ఇంత ఎదవలుగా మారుస్తూ ఉండేది మీరు కూడా, మీ పాత్ర కూడా ఉంది కదా. సో మిమ్మల్ని అనడం కాదు, అది మనందరం ఉమ్మడిగా చేయాల్సింది. అది మొదటి విషయం మీకు తెలియదు, మేమే మీకు భ్రమలు కల్పిస్తాం. పరీక్షలు చేయించుకో బాగుంటుంది.
మనకు ఆ భ్రమలన్నీ కలిగి గవర్నమెంట్ హాస్పిటల్ తిప్పడం మొదలుపెట్టాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఫండ్స్ ఇవ్వండి, ఖాళీ చేయండి, డాక్టర్లకు గౌరవమైన జీతాలు ఇవ్వండి, ఎందుకు పని చేయమని నేను చూస్తా. అప్పుడు మనం డిమాండ్ చేయొచ్చు వాళ్ళని, మీకు అన్నీ ఇచ్చినాము కదా ఎందుకు పని చేయరని. విత్ ఆల్ దిస్ ఈరోజు ఫీవర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మాన్ హాస్పిటల్ హైదరాబాద్ బతికిస్తూ ఉండేది. ఇక్కడ కర్నూలు జనరల్ హాస్పిటలే, అక్కడ కేజీహెచ్ఏ, అక్కడ గుంటూరు హాస్పిటల్, ఇక్కడ తిరుపతి ఎస్పీఎంసీని. ఏంది దీని అర్థం? ఇన్ని అననుకూల పరిస్థితుల్లో కూడా ఈ హాస్పిటల్లో బతికిస్తాం. మొత్తం కార్పొరేట్లు మూతపడ్డాయా లేదా? అన్న ప్రాబ్లం ఏంటంటే వైరస్ గొంతు దాటినాకనే నీకు ఇబ్బంది పెట్టేది. లోపల ఎంత టెంపరేచర్ దానికి తగులుతుంది, 37 అందేది. 40 ఉంటే దానికి ఎందుకు, 45 ఉంటే దానికి ఎందుకు, జావదు కదా, లోపలికి పోయింది జావదు. ఈ వస్తువుల మీద పడ్డ వాటి మీద ఎండబడితే చచ్చిపోతాయి. వస్తువుల మీద పడ్డే చావడానికి పనికి వస్తుంది తప్ప, ముఖాన్ని తగ్గినాడు అనుకో, ఏం వస్తువులు ముందడికి పోయి పడ్డాయిగా వైరస్లు, అది మనకు ఉపయోగపడే సమాచారం కాదు. నువ్వు ఎంత వేడి ఎక్కువైనా బయటపడ్డ వైరస్ ఎండకి ఎక్స్పోజ్ అయితే సస్తాయి, కానీ అవి 40-45 డిగ్రీల దగ్గర బతకవు ఎక్కువసేపు. నీడలో ఉన్నాయనుకో, చెట్టు కింద ఉన్నాయనుకో, ఎక్కువసేపు బతుకుతాయి. ఎక్కువ భాగం వస్తువులన్నీ మన డోర్ నాబ్స్ కానీ, ఈ లిఫ్ట్ బటన్స్ కానీ, ఇవన్నీ నీడలో ఉండేవి కదా. బయట ఉండే వాటిని మనం ఏం తగ్గుతాం, మనం చేతులు కడుక్కుని వచ్చినాక అయిపోయాయి సమస్య. మన ఇళ్ళల్లో డోర్ నాబులు, తలుపులు ఇవే ప్రమాదం ఉండేది. ఇప్పుడు కుర్చీలు పెట్టేసి పదే ఇక్కడ పెడతాం, నోట్లు పదే లెక్క పెడతాం, నాలుగు తడి చేసి లెక్క పెడుతుంటాం. ఎదవలవాటు. సకల రోగాలు ఉంటాయి నోట్ల మీద. నోట్లు విలువైనయే, కానీ అవి దాంట్లో ఇచ్చే రోగాలు మామూలు కాదు. వీటి వల్లనే. అందుకని బయట ఉన్న ఎండ మనకి పెద్ద ఉపయోగపడేది కాదు. చస్తుంది 50 డిగ్రీల దగ్గర 45 చస్తుంది, కానీ ఎండ డైరెక్ట్గా పడితే చస్తుంది, లేదా చావదు. ఉష్ణ దేశాల్లో కూడా పాకుతూ ఉంది. కొన్ని దేశాలు ఎక్కువ రాలేదు, కారణాలు స్పష్టంగా తెలియదు, కానీ మన దేశం కానీ ఆఫ్రికా దేశాలు ఇట్లా కొన్ని దేశాలు రాకపోవడానికి కారణం ఆల్రెడీ జనానికి రకరకాల రోగాలు వచ్చి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది. ఇదొక కారణం. మనదంతా టీబీ ఉన్న ఏరియా, మలేరియా ఉన్న ఏరియా కాబట్టి ఇప్పటికే ఆ జబ్బులకు వ్యతిరేకంగా కొంత రోగ నిరోధక శక్తి జనానికి వచ్చి ఉంటుంది. అది దీని మీద కూడా పనిచేస్తుందేమో తెలియదు. తర్వాత దానికి వాడే మందులు ఉంటాయి, ఆ మందులు కొంత శరీరంలో తిరుగుతూ ఉంటాయి. ఆ మందు ప్రభావం దీని మీద కూడా పడుతుందేమో. ఉదాహరణకి క్లోరోక్విన్ లాంటి మలేరియాకి వాడతాం. క్లోరోక్విన్ కరోనాకి పనిచేస్తాను మొదటి పరిశీలనలు కొన్ని చెప్పినాయి. ఇప్పుడు కూడా డాక్టర్లు వైద్యం చేయడానికి వెళ్ళే వాళ్ళకి ముందు జాగ్రత్తగా వేస్తారు. అందరూ వాడకూడదని చెప్తున్నాం. విచ్చలవిడిగా వాడే మందు కాదు. అట్లా ఇలాంటి కొన్ని కారణాలు పనిచేస్తూ ఉండొచ్చు. స్లమ్స్ ఉన్నాయి, ఇప్పటికి ఇల్లే లేదు, ఇంటి ఒక రూము, మీ ఇంట్లోంచి బయటకు రావద్దు బ్రహ్మాండంగా చెప్తారు టీవీలో. వాడికి ఇల్లే లేదు, ఇంక బయటకు వచ్చింది ఉండే ప్లాట్ఫామ్ మీద, ఫుట్పాత్ మీద వాడు బతుకుతున్నాడు. ఇల్లు గురించి నువ్వేం చెప్తావు వాడికి? 72 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చినా కూడా, స్వతంత్రం వచ్చినాక కొప్పలు కట్టించలేకపోతే ఇంకా మన జనానికి. కట్టించుకున్న వాళ్ళు 40-50 అంతస్తులు కట్టించుకుంటారు. ఉండేదేం పెళ్ళామ్మ కూడా 2 అవుతారు. ఎన్ని రూమ్లో పడుకుంటారు వాళ్ళు. సోషల్ మీడియాలో పిచ్చి వస్తూ ఉంటాయి. ప్రామాణికమైన సమాచారం వైద్య శాఖ నుంచి వచ్చినా, ICMR నుంచి వచ్చినా, WHO నుంచి వచ్చినా మాత్రమే మీరు స్వీకరించారు. చాలా మిస్కన్సెప్షన్స్కి వాళ్ళు ఆన్సర్స్ చేశారు. WHOనే జవాబు ఇచ్చింది. రోగ నిరోధక శక్తి ఎట్ట పెరుగుతుంది? ఖచ్చితంగా ఎక్సర్సైజ్ పనికి వస్తుంది. బలవర్ధకమైన ఆహారం, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, పిండి పదార్థం తోడ్పడదు. మాంసకృతులు, పప్పు దినుసులు తింటే రోగ నిరోధక శక్తి వస్తుంది. నేను మధ్యతరగతి వాళ్ళకి చెప్తున్నది. తిండి లేనివాడి కథ ఏంది? మన ఈ మధ్య ఆహార ధాన్యాలు విడుదల చేశారు. మన 20 లక్షల ప్యాకేజీలో భాగం కింద వలస కార్మికులకి పప్పు ఎంత వచ్చిందో తెలుసా అండి? రోజుకి ఒక మనిషికి 7 గ్రాములు వచ్చింది. 7 గ్రాములు పప్పు. 1 కిలోగ్రామ్ బరువు ఉంటే 1 గ్రామ్ పప్పు తినాలా, 1 గ్రామ్ ప్రోటీన్ తినాలా. 60 కిలోల బరువు మీరు ఉంటే 60 గ్రాములు రోజుకు తింటే ఆరోగ్యంగా ఉంటావు. 7 గ్రాములు తింటే అట్ట పెంచినారు. నిజంగా పప్పు దినుసులు లేకనా? కానీ మన దేశం యొక్క సంపద, మన దేశం యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో
60% నుంచి 70% అభివృద్ధిని రోజు కూలీలు, అనార్గనైజ్డ్ వర్కింగ్ క్లాసు, వలస కార్మికులే ఏర్పాటు చేస్తుంది. మనం ఇంత పెద్ద మునగాలం అందరూ 30% మన కాంట్రిబ్యూషన్. అందుకోసమైనా వాళ్ళు బతికించుకోవాలి కదయా. భవన నిర్మాణ కార్మికులు వాళ్ళే. మన హోటల్ ఎక్కడికన్నా పోయి చూడు, ఊరి చివర ఈ బీహార్ వాళ్ళు కనపడతారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కనపడతారు. వర్కర్లు, కాపలాదారులు వాళ్ళే, పర్యావరణ శాఖలు వాళ్ళే. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే బతకనీకి వచ్చినారు. మనం బోటల్లా వరికోతలప్పుడు తెనాల దగ్గర బోటల్లో మూటలు కట్టుకుని మనం అంతే. ఎక్కడికక్కడే బతికే ఏర్పాటు ఉంటే ఎందుకు పోతాం? 3.5 లక్షల మంది రైతులు చచ్చిపోయినారు 10-20 ఏళ్ళలో ఆత్మహత్యలు చేసుకుని. సరదాగా చచ్చిపోతారండి. అందరికి అన్నం పెట్టేటోడు ఎన్నెముక రైతు అంటారు, అదంటారు ఇదంటారు. ఎన్నెముకని ఇరగదీసి పెట్టినారు. పెరుగు ధర తగ్గద్ది, చక్కెర ధర పెరుగుద్ది. ఉగాది ధర తగ్గద్ది, బిడిల ధరలు పెరుగుతాయి. వేరుశనగ విత్తనాల ధర తగ్గద్ది, నూనె ధర పెరుగుతుంది. అర్థమవుతుందా మనకేమన్నా? నేను దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయలేరా?